బాపట్ల మండలం సూర్యలంక సముద్ర తీరం వద్ద కొనసాగుతున్న అభివృద్ధి పనులను బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగిసాయి నరేంద్ర వర్మ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ జరుగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. పర్యాటకులను ఆకర్షించేలా సూర్యలంక బీచ్ ను మరింత సుందరంగా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. సముద్ర తీర ప్రాంతంలో రోడ్లు, లైటింగ్, తాగునీటి సదుపాయాలు, పరిశుభ్రత పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి చేయాలని తెలిపారు. జగన్ హయాంలో సాగిన అరాచక రాక్షస పాలనకు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, రైతుల ఆస్తుల హక్కులను సైతం తనవే అన్నట్టు జగన్ వివరించారని పరచూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. పెద్దలపూడి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రైతుల హక్కుల పరిరక్షణ లక్ష్యంగా కుటుంబ ప్రభుత్వం ప్రజాపాలన ముందుకు తీసుకెళ్తుందని ఎమ్మెల్యే ఏలూరి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి భూ సమస్యలు, రైతుల అర్జీలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రజాపాలన సీఎం నారా చంద్రబాబు నాయుడు రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కుమారస్వామి గారు ఇంజనపాడు నుంచి, డ్రోన్ కంపెనీ గత వారం రోజులుగా రైతుల యొక్క పాస్బుక్ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుని ఈరోజు మిగిలిన రైతులందరికీ కూడా ఇక్కడ పాస్బుక్లు ఇస్తా ఉన్నారు. వీళ్ళందరికీ ఈ ప్రభుత్వం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ఈ సర్వే జరిగిందో ఆ గ్రామాల్లో ఎద్దరపూడి, గన్నవరం, పెద్దజాగర్లమూడి, ఇంజనంపాడు, ఈ 4 గ్రామాల్లో, ఈ 4 రెవెన్యూ విలేజెస్ లో ఈ యొక్క పాస్బుక్ 3500 పైగా పాస్బుక్లు మనం రైతాంగానికి ఈ వారం రోజులుగా అందించడం జరిగింది. దీంట్లో ఒక 700 మిస్టేక్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది అధికారులే. వాటిని డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఆ మిస్టేక్స్ అన్నిటిని కూడా కరెక్ట్ చేసి వాటిని మరలా రాబోయే అతి కొద్ది రోజుల్లో రైతాంగానికి అందించి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా గతంలో ప్రభుత్వాలు సంకుచిత భావాలు కలిగిన ప్రభుత్వాలు
వ్యక్తులు అధికారంలో ఉండటం వల్ల జరిగిన తప్పిదాలని ఈ ప్రభుత్వం సరిచేస్తా ఉంది. మీరు చూస్తే గత సంవత్సరాల కాలంగా గతంలో 2019-24 మధ్య కాలంలో జరిగిన చాలా విషయాల్ని మళ్ళా పునఃసమీక్షించి ప్రజలకి ఏది ఉపయోగం జరిగితే దాంట్లో భాగంగా నిర్ణయం తీసుకుని ఒక్కొక్క తప్పుని సరి చేసుకుంటూ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు